హలో, ఐఎమ్ డాక్టర్ మానస, ఫెర్టిలిటీ కన్సల్టెంట్. ఇప్పుడు నేను డిస్కస్ చేయబోయే టాపిక్ యాంటీ ముల్లేరియన్ హార్మోన్ అంటే ఏఎంహెచ్. ఏఎంహెచ్ టెస్ట్ అనేది యూజువల్గా ఎందుకు చేస్తాము, దీని యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి, ఇది మనకి ఒక ఐవీఎఫ్ ట్రీట్మెంట్ కానీ ఐఓఏ ట్రీట్మెంట్ కానీ ప్లాన్ చేయడంలో ఎలా హెల్ప్ అవుతుంది అనే విషయాన్ని గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాం. యాంటీ ముల్లేరియన్ హార్మోన్ అనేది మనకి ఓవరీలో యూజువల్గా చిన్న చిన్న ఫాలికల్స్ అంటే చిన్న చిన్న ఎగ్స్ అనేవి ఉంటాయి. ఈ ఎగ్స్ అనేవి డిఫరెంట్ స్టేజెస్లో ఉంటాయి అన్నమాట. ఈ ఎర్లీ స్టేజెస్లో ఉండే ఈ ఫాలికల్స్ అనేవి చుట్టూ గ్రాన్యులోజా సెల్స్ అనే ఒక లేయర్ అనేది కవర్ అయి ఉంటుంది. ఈ లేయర్ నుంచి, ఈ గ్రాన్యులోజా సెల్స్ నుంచి మనకి యాంటీ ముల్లేరియన్ హార్మోన్ అనేది సీక్రెట్ అవుతూ ఉంటుంది. దీని ద్వారా ఏం తెలుస్తుంది అంటే మనకి ప్రిడిక్టర్ ఆఫ్ ఎగ్ రిజర్వ్, మనకి ఎగ్ రిజర్వ్ ఎంత ఉంది, ఎగ్ కౌంట్ ఎంత ఉంది అనే విషయాన్ని మనం ఆ పేషెంట్లో ఎంతవరకు ఉంది అనేది తెలుసుకోవచ్చు. దాన్ని బట్టి మనం స్కాన్ చేసినప్పుడు ఈ ఏఎంహెచ్ లెవెల్ స్కాన్ ఫైండింగ్స్తో కొరిలేట్ అవుతుందా లేదా అనేది డాక్టర్ కంపేర్ చేసుకుంటూ ఉంటారు. సో నార్మల్గా ఒక ఫిమేల్ బేబీ పుట్టినప్పుడు తన అండాశయాల్లో కొన్ని మిలియన్స్ ఆఫ్ ఎగ్స్ అనేవి ఉంటాయి. అరౌండ్ 3 to 4 మిలియన్ దాకా ఉంటాయి. అదే బేబీ ఒక ప్యూబర్టల్ ఏజ్కి వచ్చినప్పుడు అంటే మెచ్యూర్ అయ్యే స్టేజ్కి వచ్చేసరికి ఆ ఎగ్ కౌంట్ కాస్త 3 to 4 lakhs వరకు డ్రాప్ అయిపోతుంది. ఇలా ఏజ్ ఇంక్రీజ్ అవుతున్న కొద్దీ అంటే ఒక 30 years క్రాస్ అయ్యి 35, 40 ఇట్లా మెనోపాజల్ ఏజ్ వరకు వచ్చేసరికి ఎగ్ డిక్లైన్ అనేది ఉంటుంది. ఎగ్ నెంబర్ అనేది డ్రాప్ అవుతూ వస్తుంది. ఈ ఎగ్ డిక్లైన్ అనేది 30 years తర్వాత నుంచి చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఎవ్రీ మెన్స్ట్రల్ సైకిల్లో కొన్ని నెంబర్ ఆఫ్ ఎగ్స్ అనేవి కరిగిపోతూ ఉంటాయి. నార్మల్గా ఈ ఎగ్ కౌంట్ అనేది జెనెటికల్లీ డిటర్మైన్డ్. అంటే మన అమ్మమ్మల్లో ఎగ్ కౌంట్ అనేది ఎలా ఉంది అంటే మంచిగా ఉంటే మనకి కూడా అది మంచిగానే కంటిన్యూ అవుతూ ఉంటుంది. లేదు వాళ్ళల్లో మనకి ఎర్లీగా మెనోపాజల్ సిమ్టమ్స్ వచ్చేసాయి చిన్న ఏజ్లోనే అన్నట్లు ఉంటే హిస్టరీలో మనకి కూడా అలానే వచ్చే అవకాశం ఉంటుంది. రీసెంట్గా ఈ కాలంలో ఏమవుతుందంటే చిన్న ఏజ్లో అరౌండ్ 25 years, 26 yearsకే ఈ ఏఎంహెచ్ లెవెల్స్ అనేవి తగ్గుతూ చూస్తున్నాం. అసలు నార్మల్గా ఏఎంహెచ్ లెవెల్స్ అనేవి ఎంత ఉండాలి? నార్మల్గా ఏఎంహెచ్ లెవెల్స్ అనేవి 2 to 4 nanogram/dl అని అంటాం. ఈ ఏఎంహెచ్ లెవెల్స్ అనేవి అరౌండ్ <1.6 nanogram/dl అంటే లో ఏఎంహెచ్ అని అంటాం. అదే ఇది <0.5 ఉన్నట్లయితే వెరీ లో ఏఎంహెచ్ అని అంటాం. పీసీఓఎస్ ఇండివిజువల్స్లో మోర్ దాన్ 10x ఇన్ ఈచ్ ఓవరీ ఉంటాయి. వీళ్ళలో ఏఎంహెచ్ అనేది మోర్ దాన్ 5 దాకా కూడా చూస్తూ ఉంటాం. మీరు ఒక కపుల్ ప్రెగ్నెన్సీని ప్లాన్ చేసుకోవాలనుకున్నప్పుడు ఫెర్టిలిటీ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి మీరు ఒకసారి ఏఎంహెచ్ టెస్ట్ చేయించుకొని మీ ఎగ్ రిజర్వ్ ఎంత ఉంది స్కానింగ్ చేయించుకొని ఎగ్ స్కానింగ్లో ఈచ్ ఓవరీలో ఎన్ని ఎగ్స్ ఉన్నాయి, మీకు ఏ ట్రీట్మెంట్ బెటర్గా సూట్ అవుతుంది అనేది మీ ఫెర్టిలిటీ డాక్టర్తో డిస్కస్ చేసుకొని దాని ద్వారా ప్రెగ్నెన్సీని ప్లాన్ చేసుకున్నట్లయితే ఒక హెల్దీ ప్రెగ్నెన్సీని పొందవచ్చు. థ్యాంక్ యూ.